changing me and changing you. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను తలంచుచు దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తమై మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానిద్దాం. 7వ వచనములో దేవుని వాక్యం ఈ విధముగా ఉన్నది: నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. కొన్నిసార్లు స్నేహితులే అపనమ్మకస్తులుగా మారవచ్చు. అయితే ప్రభువు మనలను విడిచి దూరంగా ఎప్పుడూ వెళ్ళిపోడు. కారణం, మనం ఆయన కృపా కనికరాలను పొందాం కదా. ఆయన మన ప్రార్థనా మనవులను ఎప్పుడూ వినేవాడుగా ఉంటాడు. ప్రవక్త ఇలా అంటున్నాడు: స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొన్నయున్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపరచుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికిని లేచెదరు. ఎవరి ఇంటివారు వారికే విరోధులగుదురు అని మీకా గ్రంథము 7వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇలాంటి పరిస్థితి చాలా దౌర్భాగ్యకరమైనది. అయినప్పటికీ మనకు నిజమైన స్నేహితుడు ఉన్నాడు. మన కష్ట సుఖాలు ఆయనతో చెప్పుకోవచ్చు. ఆయన ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి మనం ఆ ప్రభు వైపు చూడడమే జ్ఞానయుక్తమైన పని. అంతేగాని ఇతరులతో మనం గొడవ పడకూడదు. మన స్వంత బంధువులే మన ప్రేమపూర్వకమైన మనవులను తృణీకరించినప్పుడు ఇక మనం చేయగలిగిందంతా కేవలం మన రక్షణకర్త అయిన దేవుని సన్నిధిలో కనిపెట్టడమే. ఆయన మన ప్రార్థన వింటాడు. మనం ఎదుర్కొంటున్న శ్రమలను, నలుగులాటను ఆయన చూస్తున్నాడు. అప్పుడు నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు అని మనం సాతానుతో చెప్పగలిగేటట్లు దేవుడు చేస్తాడు. మన దేవుడు సజీవుడు, ప్రేమస్వరూపి గనుక మన మొర్ర ఆయన వింటాడు. ఆయన నిబంధనను స్థిరపరిచేవాడు గనుక తప్పనిసరిగా మనలను ఆదుకుంటాడు. నా దేవుడు అని మనం ప్రభువును సంబోధిస్తున్నాం కాబట్టి పూర్తి నమ్మకంతో నా దేవుడు నా ప్రార్థన వినును అని చెప్పగలం. గాయపడి రక్తసిక్తమైపోయిన నా హృదయమా, నీ దుఃఖాన్ని నా దేవుని ఎదుట కుమ్మరించు. అప్పుడు దేవుని స్వరం మెల్లగా నీకు వినిపిస్తుంది. మన దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. కాబట్టి ప్రతి విషయములో మనం ఆయన నమ్ముకొనదగిన సహాయకుడుగా మన దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఇట్టి మాటలతో దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. Changing me and changing